గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే నేను చూస్తున్నారు కదా, మన గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఉన్నాను. ఇక్కడ 74th బిఎన్ మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అయితే 2026 జరుగుతుంది. సో మన ఇండియాలో ఉన్న అన్ని పోలీస్ ఫోర్స్, అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది. సో తెలంగాణ టీం కూడా ఉంది. సో బెస్ట్ విషెస్ టు తెలంగాణ టీం. ఇక్కడ చూడండి ఎంత అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయో, ఈ అరేంజ్మెంట్స్ ఉన్నాయో. సో సో చూస్తున్నారు కదా, తెలంగాణ టీం ఇప్పుడు వచ్చేస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు. సో ఇదే అన్నమాట. సో మోస్ట్లీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి విషయంలో ఈ విధంగా స్పోర్ట్స్ లో కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా నుంచి టీమ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు మీరు, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. చండీగఢ్ కి తెలంగాణకి మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారు పీపుల్స్ అందరూ. చూడొచ్చు. సో గవర్నర్ గారు కూడా వచ్చారు, అఫీషియల్స్ వచ్చారు, డీజీపీ ఆఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్ అందరూ మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మ్యాచ్ స్టార్ట్ అయింది. సో చూడొచ్చు మన తెలంగాణ టీం కి ఆల్ విషెస్ చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ టీం ప్రదీప్, అదే విధంగా మన చండీగఢ్ టీం కి సమీర్ సింగ్ అని కెప్టెన్సీ ఇద్దరు. సో ఒకసారి చూడొచ్చు మ్యాచ్. ఒకసారి చూడండి. దిస్ ఇస్ ద నాకు ఫస్ట్ టైం ఇప్పుడు మ్యాచ్ చూడటము చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో మ్యాచ్ గ్రౌండ్ ఇంత దగ్గర నుంచి చూడటము, ఫుట్బాల్ ఛాంపియన్షిప్, అది కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో చూడొచ్చు కదా, పింక్ కలర్ ఏదైతే ఉందో అది చండీగఢ్, మనకి గ్రీన్ లైట్, గ్రీన్ గోల్ దగ్గరికి. That's right, the match between the Chandigarh versus the Telangana. Men in pink, Chandigarh. Men in green, Telangana. 74th బిఎన్ మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026. ఇది ప్రతి సంవత్సరం కూడా పోలీస్ దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ టీమ్స్, తర్వాత సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అయితే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అట్లా ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి టోర్నమెంటు. ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహించేటువంటి అవకాశం మనకు తెలంగాణ రాష్ట్రానికి లభించింది. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోలింగ్ అథారిటీ అని ఉంటుంది. వాళ్ళు ఈ సంవత్సరం తెలంగాణకి ఇచ్చిండ్రు. తెలంగాణలో ఈ ముఖ్యంగా ఫుట్బాల్ సంబంధించినటువంటి కొంత వాతావరణం బాగా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో తెలంగాణకి ఇచ్చాను. ఇవాళ ఆదరణీయ గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు దాన్ని ఇనాగ్రేట్ చేసిండ్రు. లాస్ట్ డే మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని క్లోజింగ్ సెరమనీకి వస్తారు. Naveen Kumar, observer, All India Police Sports Control Board, which is the body that organizes 22 such tournaments, and 74th BN Malik Football Championship is one of the most prestigious tournament, and I congratulate the state of Telangana for hosting this tournament, and they have organized a very beautiful opening ceremony that we just attended, and I wish all the team very best, and I hope that the tournament will be conducted in a fair, transparent manner. Thank you. How is the opening, sir? Opening was very vibrant opening, very very beautiful opening ceremony, and it was very well conducted, and all the encouraging words of Governor Saab, DGP Saab, I hope will motivate all the teams, and it was very well organized. Hi sir. అందరికీ నమస్కారాలు. 74 మాలిక్ ఫుట్బాల్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఈరోజు ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఇక్కడ ఆర్గనైజింగ్ డాక్టర్ ఎం రమేష్ ఐపీఎస్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ సార్ ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీగా ఉన్నారు. మా డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి సార్, ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ, వారి ఆధ్వర్యంలో, అలాగే ఐజీ స్పోర్ట్స్ గజారావు భూపాల్ సార్, మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు
యనుమల రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆల్ ఇండియా పోలీస్ 34 టీమ్స్ మెన్ వచ్చినాయి, 9 ఉమెన్ వచ్చినాయి. టోటల్గా 1068 మెంబర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఈరోజు ఓపెనింగ్ ఈరోజు ఇనాగరల్ అయింది. మన గవర్నర్ గారు వచ్చారు. ఇక్కడ ఫస్ట్ గచ్చిబౌలి, ఫస్ట్ తెలంగాణ చండీగఢ్కి మ్యాచ్ చాలా బాగుంది. హోరాహోరీ పోటీ ఉంది. ఇప్పటి వరకు కూడా ఆడిన వారికి కూడా సమవిజ్జిగా ఉన్నారు. వాళ్ళు అందరు కూడా మీరు సాంగ్స్ పెట్టి ఎంకరేజ్ చేయమంటాము ప్లేయర్స్ ని, చాలా ఎక్సైటెడ్ ఉన్నారు మీరు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 24/7 ఎప్పుడు చూడు వాళ్ళు డ్యూటీల మీదనే ఉంటా అంటారు. వాళ్ళ ఉల్లాసం ఉత్సాహం కోసము ఎప్పుడు చూడు ఇలాంటివి స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెడితే వాళ్ళకు చాలా ఆనందంగా ఉంటా ఉంటుంది. అందుకోసం అని చెప్పి కంపల్సరీ స్టేట్ మీట్, డిస్ట్రిక్ట్ మీట్ అండ్ ఆల్ ఇండియా మీట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందులో మా ముఖ్యమంత్రి గారు కూడా ఫుట్బాల్ మంచి ప్లేయర్ కూడా వారి మెస్సీ తోటి కూడా ఆడడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా ఆల్ ఇండియా పోలీస్ మన తెలంగాణకు ఈరోజు ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. సో ప్రస్తుతం మనతో ఐజీ గోపాల్ సార్ ఉన్నారు. సో మ్యాచ్ గురించి ఆ సార్ మాటల్లో ఏం తెలుసుకుందాం. హై సార్. మనకి 74th ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్, బిఎన్ మలిక్ మెమోరియల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ మనం మొదటిసారి తెలంగాణలో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ మొత్తం దేశవ్యాప్తంగా ఆల్ స్టేట్ పోలీస్ ఫోర్స్ టీమ్స్ మరియు పారామిలిటరీ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వాళ్ళ టీమ్స్, ఈ స్టేట్ పోలీస్ టీమ్స్ ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మనకి 34 మెన్ టీమ్స్, 9 ఉమెన్ టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మొత్తం 1000 మంది దాకా ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడే మన హైదరాబాద్లోనే స్టే చేస్తారు. మనకి 5 గ్రౌండ్స్లో ఈ మ్యాచెస్ జరుగుతాయి. ఈరోజు ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ అయింది. 5వ తారీఖు ఫైనల్స్ జరుగుతుంది. ఓపెనింగ్ సెరమనీకి గవర్నర్ గారు శివప్రసాద్ శుక్లా గారు రావడం జరిగింది. ఈ మొదటి మ్యాచ్ ఈరోజు తెలంగాణ వర్సెస్ చండీగఢ్ హోరాహోరీగా ఈరోజు జరుగుతూ ఉంది. మ్యాచ్ చూస్తున్నారు. మ్యాచ్ బాగుంది. మంచి పబ్లిక్ కూడా వచ్చారు. మన పిల్లలందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఈ మ్యాచ్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026. సో దానికి సంబంధించి మన దగ్గర టీం ఉన్నారు. సార్ ఎలా అనిపిస్తుంది ఇట్లా స్పోర్టింగ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ మీరు ఇలా కండక్ట్ చేస్తున్నారు? ఎవ్రీ ఇయర్ ఇట్లా ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీద జరుగుతుంది. ఇది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టేట్ ఇట్లా వాళ్ళు కండక్ట్ చేస్తారు అట్లా. సో ఈసారి మన తెలంగాణ తీసుకోవడం జరిగింది. సో ఎవ్రీ స్టేట్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క ఇయర్ అట్లా తీసుకుంటారు. సో ఈసారి తెలంగాణ తీసుకున్నది. ఇక్కడ చాలా అంటే మేము కూడా ఆల్ ఇండియా పోలీస్ బయట ఆడాం, కానీ వాటికంటే ఇవి చాలా హైఫైగా చాలా మంచిగా జరుగుతుంది. ఈసారి చాలా మంచిగా మేనేజ్మెంట్ అంతా సూపర్ ఉంది. అండ్ ఓన్లీ ఈ ఆల్ ఇండియా పోలీస్ లో ఓన్లీ పోలీసే కాకుండా ఆల్ సెంట్రల్ ఫోర్స్ ఆల్ స్టేట్స్ దీంట్లో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాంపిటీషన్ ఫుల్ ఉంటుంది. అంటే పోలీస్ అంటే ఓన్లీ డ్యూటీలే మాత్రం కాదు, డ్యూటీతో పాటు ఇందులో కూడా ది బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకే ఇలా వాళ్ళ స్టేట్ నుంచి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ బయట తీసి వాళ్ళకి కొన్ని నెలలు క్యాంప్ పెట్టి కొన్ని స్టేట్ అయితే ఓన్లీ స్పోర్ట్స్ కంటిన్యూ ఉంటుంది. మన తెలంగాణ ఎట్లా ఉందంటే ఓన్లీ కంటిన్యూస్ స్పోర్ట్స్ డ్యూటీ కాకుండా స్పోర్ట్స్ ని కొన్ని నెలలు క్యాంప్ పెట్టి ఆ క్యాంప్ లా వాళ్ళకి మంచి కోచ్ ట్రైనింగ్ ఇప్పించి ఇలా ఎవ్రీ ఇయర్ ఇట్లా పంపడం జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ కదా సూపర్. తెలంగాణ పోలీస్ నుంచి చాలా మంచి సపోర్టివ్ ఉంటుంది. క్యాంప్ కానీ అన్ని విధాలు కానీ ఐదు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు స్పోర్ట్స్ కి. రీసెంట్ గా మేము కూడా నేను ఖోఖో ప్లేయర్, నా పేరు జ్యోతి నాయక్. సో రీసెంట్ మేము కూడా జమ్మూ కాశ్మీర్ లో బ్రాంజ్ మెడల్ కొట్టడం జరిగింది ఖోఖో టీం నుంచి. ఫస్ట్ తెలంగాణ టీమ్ లో బ్రాంజ్ మెడల్ మాది. అంటే ఇప్పుడు టీమ్ గేమ్స్ లేదు, ఓన్లీ ఖోఖోకి బ్రాంజ్ మెడల్ ఫస్ట్ రావడం జరిగింది ఇప్పటికి. ఇంకా కొన్ని ఈవెంట్ల వాటర్ స్పోర్ట్స్ అని అథ్లెటిక్స్ అని కొన్ని గేమ్స్ ఉన్నాయి మెడల్స్. టీమ్ గేమ్ లో మాత్రం ఖోఖోలో వచ్చింది. ఇప్పుడు ఈసారి మన తెలంగాణకి ఇక్కడ ఆశించవచ్చు. ఇక్కడ మేబీ పాజిటివ్ గా ఉంది మనకు.
మా టీం మంచిగా ఉంది, తెలంగాణ కాన్ఫిడెంట్ ఉంది, కంపల్సరీ మెడల్ వస్తుంది అని అనుకుంటున్నాము. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.